ఈరోజు కొంతమంది సువార్థికులుగా, సేవకులుగా, సందేశాలు ఇచ్చేవారిగా, సంఘ కాపర్లుగా చలామణి అయిపోతున్నారు. కానీ గుండెల మీద చేయి వేసుకొని, నిజంగా నీ పాపములు క్షమించబడినయ్యా, నిజంగా నీ జీవితంలో నూతన జీవితము ప్రారంభమైనటువంటి సందర్భం ఉందా, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి దినము కానీ, ఆ క్షణము కానీ, ఆ అనుభవం కానీ నీకుందా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళు ఎంతమంది? సహోదరులు, ఈరోజు సంఘానికి కావలసింది, సంఘంలో ఉన్న సభ్యులకు కావలసింది స్వచ్ఛమైన దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఈ వాక్యాన్ని బోధించకపోతే, ఈ వాక్యాన్ని వివరించకపోతే విన్నటువంటి వారి జీవితంలో మార్పు రాదు. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని గమనించిన నెహెమ్యా చేసిందేంటో తెలుసా? వాక్యాన్ని బోధించే వారిని ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా వినండి. నెహెమ్యా బోధించలేదు. నెహెమ్యాకు తెలుసు నా పని ఏమిటో, నేను చేయాల్సిన పని ఏమిటో, దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటో. నాయకుడే, గొప్ప ప్రార్థనాపరుడే, గొప్ప ఆత్మీయుడే, దేవుని కోసం సమస్తాన్ని పక్కన పెట్టేసి దేవుడిచ్చిన పనిని చేతబట్టి పరుగులు తీసేటటువంటి, ప్రయాసపడేటటువంటి, పరిపాలన చేసేటటువంటి పరిశుద్ధుడే, ప్రార్థనాపరుడే. కానీ తనకు తెలుసు యాజకులను దేవుడు ఏర్పరచుకున్నాడు, లేవీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే నాలాంటి సాధారణమైన వ్యక్తిని కూడా దేవుడు తన పని కొరకు ఏర్పరచుకున్నాడు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. అక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులను, యాజకులను పిలిపించాడు. వారి చేతికి ధర్మశాస్త్రపు గ్రంథాన్ని అప్పగించాడు. అయ్యా, నేను పట్టణాన్ని నిర్మించే పని కోసం పిలువబడ్డాను, నేను గోడలు నిర్మించే పని కోసం పిలువబడ్డాను, గుమ్మములను నిలబెట్టే పని కోసం పిలువబడ్డాను. కానీ జీవితాలను బాగు చేసే, వాక్యాన్ని బోధించే పని కొరకు మీరు పిలువబడ్డారు. మీ పని మీరు చేయండి. ఈరోజు కాస్త బైబిల్ తెలిస్తే చాలు ప్రసంగాలు చేసేస్తున్నారు. అందులో ఇప్పుడు గూగుల్ ఒకటి ఉందిగా, మనకి ఏది కావాల్సిన గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. సందేశాలు గూగుల్లో వచ్చేస్తున్నాయి. అలా గూగుల్లో సందేశాలు చూసేసి, గూగుల్లో అవి ఇవి చదివేసి ప్రసంగాలు దంచేసేటటువంటి వాళ్ళు తయారయ్యారు. కానీ నెహెమ్యాకు తెలుసు నా పని నేను చేయాలి. యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయాలి. దేవుని చేత ఏర్పరచబడినటువంటి కాపర్లు చేయాల్సిన పని కాపర్లు చేయాలి. సువార్థికులు చేయాల్సిన పని సువార్థికులు చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేయాలి. ప్రియ సహోదరులు, సహోదరులు, ఈరోజు ప్రశ్నిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు, కానీ చేస్తున్నా, నీవు ఏ పని చేస్తున్నావు ఆ పని దేవుడిచ్చిన పనేనా? పరిచర్య చేస్తున్నావా? అయితే ఆ పని దేవుడిచ్చిందేనా? సంఘానికి కాపరిగా ఉంటున్నావా? అయితే ఆ పని దేవుడిచ్చిందేనా? సువార్త ప్రకటిస్తున్నావా? అయితే ఆ పని దేవుడిచ్చిందేనా? లేక సంఘ పరిచర్యలో పాల్పంచుకుంటున్నావా? అయితే అది ఆ పని దేవుడిచ్చిందేనా? అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా సేవ చేయడానికి వీల్లేదు. చూద్దాం.